Psalms 124. ఈ సామ్కి యూ కెన్ టైటిల్ దిస్ లైక్ దిస్: ఇఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ బీన్ ఆన్ మై సైడ్. దేవుడు నా పక్షముగా లేకపోయి ఉంటే, దేవుడు నా పక్షాన లేకపోయి ఉంటే, వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ బీన్ ఆన్ మై సైడ్. ఇట్స్ అ వాట్ ఇఫ్ మూమెంట్, ఆర్ ఇట్స్ అ బట్ గాడ్ మూమెంట్. యూ కెన్ సే దట్ ఇట్స్ అ వాట్ ఇఫ్ మూమెంట్. వాట్ ఇఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ బీన్ ఆన్ మై సైడ్? వాట్ ఇఫ్ ద లార్డ్ హ్యాస్ నాట్ ఇంటర్వీన్డ్ ఇన్ మై సిచ్యువేషన్? గుర్తు తెచ్చుకోండి మీ జీవితంలో. రిమెంబర్, మీరు చాలా తప్పు చేసి మీరు భయంకరమైన ఒక ప్రాబ్లం లో ఉన్నారు. మీ తప్పు వల్లనే వెళ్ళారు అనుకుందాం. మేబీ బికాస్ ఆఫ్ యువర్ మిస్టేక్ యు ఆర్ దేర్. ఓకే, కానీ దేవుడు రక్షించాడు మిమ్మల్ని. యేసయ్యా, నువ్వు అప్పుడు నన్ను రక్షించకుండా ఉండుంటే నా పరిస్థితి ఏమైపోయింది? వాట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ intervened in my life when people attacked me? Lord, నేనే తప్పు చేశాను, నా తప్పే, కరెక్టే, బట్ నువ్వు జోక్యం చేసుకున్నావు, నీకు వందనాలు. మీ తప్పు అయినా మీ తప్పు కాకపోయినా మేబీ ఒక కష్టంలో ఉన్నావు. వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ స్టెప్డ్ ఇన్? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ ప్రొటెక్టెడ్ మీ? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ హీల్డ్ మీ? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ ఇంటర్వీన్డ్ ఇన్ మై లైఫ్? నేను భయంకరమైన లాస్ లో ఉన్నానని అనుకున్నాను, కానీ దేవుడు జోక్యం చేసుకోకుండా ఉంటే. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమై ఉండాలంటే, ఇక్కడ ద psalmist wants every one of us to say, this is God in my life. That should be your testimony. కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ, మీరు కష్టాల్లో నుంచి వచ్చారు, దుఃఖంలో నుంచి వచ్చారు, ఈ రోజున మీకు మేబీ ఒక మంచి ప్రమోషన్ వచ్చింది, ఒక మంచి సర్టిఫికేట్ వచ్చింది, ఒక మంచి అక్రిడేషన్ వచ్చింది, మేబీ యూ హ్యావ్ సీన్ అ గ్రేట్ టెస్టిమనీ ఇన్ యువర్ లైఫ్. సో రిమెంబర్, అది ర్యాండమ్ గా జరగలేదు. ఓ ఐఎమ్ సో లక్కీ అని చెప్పొద్దు, ర్యాండమ్ గా జరిగిందని చెప్పొద్దు, నేను బాగా చదువుకున్నాను కాబట్టి వచ్చిందని చెప్పొద్దు. దేవుడు నా జీవితంలో చేశాడని చెప్పండి. అది కీర్తనకారుడు చెప్పేది. హల్లెలూయా.